మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు తన మహాకనికరము చేత కృపచేత మనందరినీ దీవించునుగాక. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదాని వైపుము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ప్రియులారా, ఈరోజు ప్రత్యేకముగా పరిశుద్ధాత్మ దేవుడు మార్కు సువార్త నుండి మనతో మాట్లాడుచు ఉన్నారు. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుచును అని అంటూ ఉన్నారు. ఆయన స్వస్థత దేని నుండి కలుగుతుంది? ఎవరైనా బలహీనంగా ఉండి, ఆపదలో ఉండి, కష్టములో ఉండి ప్రభు చెంతకు వచ్చి, ప్రభువా నా పాపమును క్షమించి నా బలహీనతను నాకు విడిపించు నాయనా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలో ఎంతో నమ్మకముతో, విశ్వాసముతో ప్రార్థిస్తూ ఉంటారు. అటువంటి వారిని ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తారు. ఇక్కడ అదే మాట అంటూ ఉన్నారు. ఆయన, నువ్వెంతో విశ్వాసముతో ఉన్నావు, నీకు కలిగిన బాధను బట్టి, నీవు కృంగిపోతున్న నీ మనస్సును బట్టి నీవు ఖచ్చితంగా స్వస్థత కావాలని కోరుకున్నావు. ప్రగాఢమైన విశ్వాసముతో ఎదురు చూస్తున్నావు గనుక నన్ను చూసే భాగ్యం నీకు దొరికింది. నువ్వు విశ్వాసముతో నా వస్త్రమును ముట్టావు గనుక ప్రభావం నాలో నుండి వచ్చి నిన్ను స్వస్థపరిచింది గనుక విశ్వాసముతో ముట్టేనావు గనుక నీకు స్వస్థత కలిగింది అని యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు అక్కడున్న స్త్రీతో. అంటే స్వస్థత కావాలంటే ఖచ్చితమైన భక్తి జీవితములు ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఈ కార్యము నేను దేవుని సహాయము ద్వారా జయించగలను, ఈ అవసరత నేను దేవుని సహాయం వల్ల పొందగలను, ఈ రక్షణ నేను దేవుని కృపచేత సంపాదించుకోగలను అని గొప్ప విశ్వాసముతో దేవుని వైపు చూసి ప్రార్థన చేసే భక్తి జీవితంలో నిలబడగలిగితే, తొణికిచలాడకుండా, నిరుత్సాహపడకుండా, శక్తివంతమైన విశ్వాసముతో ప్రార్థిస్తే ఏ కార్యమైన దేవుడు చేస్తాడు. కనుక విశ్వాసము చాలా శ్రేష్టమైనది. ప్రియులారా, దేవుని వాక్యము చెబుతూ ఉంది, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అవును, దేవుని వాక్యం ఎవరైతే సంపూర్ణమైన విశ్వాసముతో వింటారో ఖచ్చితంగా వారి పట్ల దేవుడు కార్యం చేస్తారు. 12 సంవత్సరాల నుంచి మార్గము తెలియక, సమస్య తీరక, ఎన్నోసార్లు వైద్యుల చేత ఇబ్బందులు పడి, మందులు వాడి ప్రాణాపాయమునకు వెళ్ళిపోయిన, ఆదరించేవారు, సేద తీర్చేవారు లేక ఎన్నిసార్లు ఆమె కృంగిపోయింది. కానీ యేసయ్య మాట ద్వారా ఆమె మరలా బలపరచబడింది, స్థిరపరచబడింది, విశ్వాసంతో నిలబడగలిగింది, స్వస్థత పొందింది. ప్రభువైపు చూద్దామా? మనకు కలిగిన కష్టాన్ని బట్టి, అవసరతను బట్టి, సహాయాన్ని బట్టి ప్రభువైపు మనం చూడగలిగితే ఆ రోజున దేవుడు స్వస్థపరిచిన దేవుడు ఈ రోజున మన పట్ల గొప్ప కార్యం చేస్తారు. అటువంటి విశ్వాసంతో సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకే వందనాలు. బిళ్ళందరిని ఆశీర్వదించండి. విశ్వాసంతో ఎదురు చూస్తే నీ సన్నిధిలోని రాజ్యం కొరకు నాయన ఆశతో నాయన నిన్ను ఘనపరుస్తూ ముందుకు సాగిపోయే భాగ్యం అందరికీ దయచేయండి. దినమంతా మీరు ఎక్కల సాటున కాపాడమని, ఎండలు నాయన భయంకరంగా ఉన్నాయి ప్రభువా, వాటి నుండి తప్పించి కాపాడమని, నీ హస్తము తోడుగుంచమని యేసునామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన కృప చేత దీవించును గాక. ఆమేన్.